అటు విశాఖ సాగర తీరం గణేష్ నిమజ్జనోత్సవంతో సందడిగా మారింది. జై జై గణేష్ అంటూ భక్తుల నినాదాలు మారుమోగుతున్నాయి. అక్కడ భారీ వినాయక విగ్రహాలతో తీరం కిటకిటలాడుతోంది. భక్తులు గంగమ్మ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ నిమజ్జనం విశేషాల్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖలోని గణనాథుడి శోభాయాత్ర కొద్దిసేపటి క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది. రాత్రి 8 దాటిన తర్వాత వివిధ మండపాల్లో 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య సాగర తీరానికి బయలుదేరి వస్తున్నాడు. ఇప్పుడు మనం చూడొచ్చు, విశాఖ సాగర తీరంలో పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొలిగా అంటే చిన్న చిన్న విగ్రహాలతో ప్రారంభమైన శోభాయాత్ర రాత్రి 2 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. గణనాథుడిని వీడ్కోలు పలకడానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆర్కే బీచ్ తీరానికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి తమకు ఇంతకాలం పూజలు చేసి బొజ్జ గణపయ్యను తిరిగి మళ్ళీ చవితి నాడు కొలుచుకుంటాం, అప్పటి వరకు నువ్వు విశ్రాంతి తీసుకో అంటూ వాళ్ళందరూ కూడా సాగరంలోకి పంపిస్తున్నారు. ఆ దృశ్యాలను మనం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతంగా విశాఖ నగరంలో దాదాపు 300 మండపాలకు సంబంధించిన విగ్రహాలు వస్తాయని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు జరిగినాయి. అసలు విశాఖలో నిమజ్జనానికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేశారో అడిషనల్ డీసీపీ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు నిమజ్జనానికి సంబంధించిన పోలీసు పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఈరోజు మా విశాఖపట్నం సిపి గారు విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందండి. మనకి ముఖ్యంగా ఈ నిమజ్జనాలు అనేవి ఆర్కే బీచ్ సీలో ఎక్కువగా జరుగుతాయి. ఈ బీచ్ని 3 భాగాలుగా చేసి 3 ప్రాంతాల్లో లైట్లు, బ్యారికేటింగ్, స్విమ్మర్సు, తర్వాత పెట్రోలింగ్ బోట్స్, అట్లాగే డైవర్సు వీళ్ళందరినీ ఏర్పాటు చేసి బందోబస్తు ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు 7 గంటల నుంచి నెమ్మదిగా ఈ నిమజ్జనాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. మేము సుమారు ఒక 200 విగ్రహాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా గాజువాక, ఇంకా మల్కాపురము, ఈవెన్ అగనంపూడి, ఇటు పెదవాల్టేరు, చిన్నవాల్టేరు మొత్తం సిటీ ఏరియా నుంచి అంతా ఇక్కడికి వస్తారు. వీరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఎందుకంటే రఫ్ సీగా ఉంది, సీ రఫ్ ఉంది. ఈరోజు హై టైడ్స్ ఉన్నాయి, పౌర్ణమి కనుక ఎవరిని అలౌ చేయడం లేదు. ఓన్లీ అక్కడ వరకు సీ కోస్ట్ వరకు తెచ్చిన విగ్రహాలన్నింటినీ కూడా మా స్విమ్మర్స్ని ఒక 60 మందిని నియమించడం జరిగింది. ఇటు జీవీఎంసీ వాళ్ళ సహకారంతో ఆ 60 మంది స్విమ్మర్స్ కూడా 3 భాగాలుగా విడిపోయి వీళ్ళని ఆ విగ్రహాలు తీసుకుని ఇమ్మీడియట్గా వాళ్ళు మాత్రమే నిమజ్జనం చేస్తున్నారు. మేము పౌరులను ఎవరిని అలౌ చేయడం లేదు కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీఆర్ టేకింగ్ కేర్ అండి. సరే, అంటే ప్రజలు ఎవరు కూడా మీరు అలౌ చేయకపోయినప్పటికీ కొన్ని చోట్ల ఇట్లా ఎవరైనా సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని ప్రివెంట్ చేయడానికి, అలాంటి వాళ్ళకి రక్షణగా ఉండడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయగలరు? అన్నిటి కూడా మూవింగ్ మొబైల్స్, మూవింగ్ బీట్స్, పెట్రోలింగ్స్ ఏర్పాటు చేసామండి. ఒకవేళ మాకు తెలియకుండా ఎవరైనా బీచ్లోకి వెళ్ళినా ఈ మెరైన్ పోలీస్ వారు 2 బోట్స్ కూడా వేసి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ కంట్లో పడితే వాళ్ళు కూడా రెస్క్యూ చేసి వాళ్ళని బయటకు పంపిస్తారు. ప్రప్రథమంగా మేము ఎవరిని కూడా సీలోకి అలౌ చేయకుండా మాత్రమే ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. గణపతి నవరాత్రి వేడుకలకు విశాఖ పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనకు అందుకు సంబంధించిన పోలీసులు ఇస్తున్న సమాచారం తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు విగ్రహం వెళ్తుంది. ఈ విగ్రహాన్ని గజ ఎత్తగాళ్ళు, దాదాపుగా వీళ్ళంతా కూడా నైపుణ్యం చెందిన గజ ఎత్తగాళ్ళు, వీళ్ళందరూ కూడా సముద్రంలోకి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. వాళ్ళందరూ స్వయంగా తీసుకుని వెళ్ళి వారే సముద్రంలో నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఎవరు కూడా సీ కోస్ట్ రఫ్గా ఉంటుంది, సీ రఫ్గా ఉంది కాబట్టి తీరం వరకు వచ్చి అక్కడ విగ్రహాలను హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొనసాగే ఈ శోభాయాత్ర దాదాపుగా రాత్రి వరకు కొనసాగుతుంది. రాత్రి 2-3 గంటల సమయంలో పెద్ద విగ్రహాలను వస్తాయి. ఆ పెద్ద విగ్రహాలు వచ్చిన తర్వాతతో అంటే తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో పూర్తి స్థాయిలో గణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది. ఇందుకోసం పోలీసుల పరంగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అటు ప్రజలు కూడా నిన్న శుక్రవారం కావడంతో ఈ రోజే పెద్ద ఎత్తున గణపతులను తీసుకొచ్చి నిమజ్జన కార్యక్రమం ముగించుకోవడానికి పోటీ పడుతున్నారు. ఇప్పటికే సిటీ నలుమూలల నుంచి కూడా విగ్రహాలు మొదలైనవి ఇవన్నీ ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా 12 దాటుతుంది. 12 నుంచి 2 గంటల మధ్యలో పెద్ద ఎత్తున విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నుంచి కూడా పెద్ద విగ్రహాలను ఇక్కడికి తీసుకురావడం ద్వారా పూర్తి స్థాయిలో గణేష నిమజ్జనాలను పూర్తి చేయడం ద్వారా గణేష ఉత్సవాలను ముగించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది విశాఖలో గణేష నిమజ్జనానికి సంబంధించిన తాజా అప్డేట్. పవర్ టు హైదరాబాద్ స్టూడియో. Moria
श्री गणेश देव 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 श्री गणेश। ज्वाला सी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाही क्या